నిహారిక గారు ఇలా 11 మందిని తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమే ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది? 6-7 టైమ్స్ ప్రతి ఒక్కరు కూడా 5-6 టైమ్స్ ఆడిషన్స్ చేశారన్నమాట. 5-6 టైమ్స్ ఎందుకు కాకుండా మళ్ళీ 6000 ఆడిషన్స్ పైన తీసుకున్నారు అనమాట. ఏంటి 6000? ఈ మూవీని నిజంగా ఒక యజ్ఞంలా చేసేది అనమాట. మనకి కామన్ గా ఒకడు ఉంటాడు అనమాట, ఎక్కడైనా మనం ముందుకు వెళ్తుంటారు వెళ్ళొద్దురా అని చెప్పి భయపడిపోయి ఆడు ఇంకో పక్కన కూడా ఆపేస్తాడు అనమాట. నేను ఎంతో ఊహించారా రఘు నీ గురించి అయితే. మరి నీ క్యారెక్టర్ పేరేంటి? క్యారెక్టర్ పేరు శివ అండి. సైకిల్ చైన్ శివనా లేకపోతే బైక్ చైనా? పురుషోత్తపల్లి ఊర్లో ఉండే శివ. మన టైమింగ్ అనే ప్రసాద్ బెహ్రాది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ప్రసాద్ వేరా గారిని ఇప్పటివరకు చాలా మంది చూశారు, కానీ ఇది వేరే లెవెల్ అనమాట. ఇది ఫుల్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఇచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత అయింది. ఆ విలియం ఏంటంటే ఆ అమ్మాయి కనిపించిందంటే అట్లా పోయి ముద్దు పెట్టేస్తాడు. ఏమనేవాడు క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయిలు హెరాస్ చేస్తూ ఇంకో క్యారెక్టర్ ఉంటాడండి, అతను ఇచ్చే సలహాల వల్ల కంగారు ఉంటుంది చూసా, చేసి ఇది పర్లేదు చేసి ఆడికి ఏం తెలియకపోయింది చేసి అంటాడు కదా. కానీ అంతమందిని హ్యాండిల్ చేయడము వంశీ గారికి ఎలా సాధ్యమైంది? మమ్మల్ని హ్యాండిల్ చేయడం కంటే మేము వంశీని ఎలా హ్యాండిల్ చేసాం. నిహారిక గారు అసలు ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్? నాగబాబు గారు కూడా ఏంటంటే అదే వంశీ గారు అలా అడిగినప్పుడు నిహారిక గారిని ఇలా ఒప్పించండి అంటే అది నేను ఒప్పించలేను అది అంటే నాగబాబు గారు చెప్పినా కానీ నిహారిక గారు లేదు. అటు సాయి కుమార్ గారు ఉన్నారు. సో ఆయనతో యాక్ట్ చేయడం అనేది ఎలా అనిపించింది? ఆయన మామూలుగా మాట్లాడితేనే సింహం గర్జించినట్టు ఉంటుంది. ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఫేస్ మీదకి వచ్చి గట్టిగా మాడుతూ ఉంటారు. సినిమా థియేటర్కి వెళ్ళినాక ఇంటర్వెల్కి స్నాక్స్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలి, అసలు వెళ్ళకూడదు కూడా అర్థం కాదు. ఎందుకు అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తున్నాడు. ఇంటర్వెల్కే ఒక బాంబు పేలుస్తా అంటున్నారు, మరి క్లైమాక్స్ ఇంకో పెద్ద బాంబు పేలుస్తా అంటున్నారు. ఇలాంటి మహానుభావులను చేసేది అది మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యేలాగా. అంటే బాగానా లేకపోతే మంచిగానే చెడగానే చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరి ఈ కుర్రాళ్ళు అంటూ మరి కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ మన ముందుకు వచ్చేసారు. సో ఒక్కొక్కరు నార్మల్గా లేదు, 11 మందిని తీసుకొద్దామంటే కొంచెం ముగ్గురు మాత్రమే పట్టుకొని రాగలిగాము. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు వీళ్ళు మూవీ ఒక టీజర్ ట్రైలర్ కానీ అబ్బో మాటల్లో వర్ణించలేనిది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. మరి ఆ మూవీ అయితే August 9th రిలీజ్ అవుతుంది. ఆ మూవీ విశేషాలు ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్. హలో ఎస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. చెప్పారు మీరే. అంతే కదా, August 9th కదా రిలీజ్ అయ్యేది. ట్రైలర్ బాగుంటుంది చూడండి, August 9th రిలీజ్ అవుతుంది అన్ని చెప్పారు. కన్ఫ్యూజ్ కూడా ఇచ్చేసానా? చెప్పండి. అయితే వెళ్ళిపోదాం ఇంకా వద్దా? ఓకే. ఏంటంటే అలా ట్రైలర్ కానీ అన్నీ చూసిన తర్వాత అలా చెప్పాలనిపించేసింది. ఏంటంటే 11 మందిని ఒకటేసారి స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేస్తూ, అండ్ వంశీ గారు కానీ అండ్ నిహారిక గారు ఇలా 11 మందిని తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి స్టోరీతో ఫస్ట్ మూవీ చేయడం, అది స్ట్రైట్ థియేటర్ మూవీ. మేమే ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేమే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది ఫస్ట్? మరి సందీప్. సో నేను వంశీ అన్న కలిసి క్రికెట్ ఆడేవారండి. యాక్చువల్లీ మా అన్నయ్య వంశీ అన్న కలిసి క్రికెట్ ఆడేవారు. నేను అలా 2-3 టైమ్స్ వాళ్ళతో ఆడా. ఒకరోజు చూసినప్పుడు అతనికి అనిపించింది కొంచెం రోల్కి సూటబుల్గా ఉన్నాడు అని. అండ్ అదే టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. అందులో ఉన్న క్యారెక్టర్కి సినిమాలో ఉన్న క్యారెక్టర్ వెరీ సిమిలర్. సో ఆయన చూసి ఆయన నమ్మకం వచ్చింది చేయగలడు అని. సో అలా చూసి నన్ను క్యాస్ట్ చేశారండి ఆయన ఈ మూవీలోకి. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ నిజంగా. వచ్చి చాలా మంచి ప్రాజెక్ట్లోకి వచ్చాను. తర్వాత ఇలాగ నిహారిక గారు జాయిన్ అవ్వడం నిజంగా మా అందరికీ కూడా చాలా పెద్ద విషయం అది. అండ్ మణికంఠ, నువ్వు ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యావా? అసలు ఆడిషన్స్కి వెళ్ళావా లేకపోతే ఎలా? హౌ? యాక్చువల్గా వీళ్ళందరికంటే ముందు నేనే సెలెక్ట్ అయ్యా మూవీకి. ఫస్ట్ టైం అన్న నాకు ముందే తెలుసు, లైక్ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు అన్న. బట్ ఏంటంటే ఇద్దరం కూడా ఇండస్ట్రీకి హైదరాబాద్ వచ్చినాక ఇద్దరం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటున్నామని తెలిసింది. నాకంటే 5 years పెద్ద అన్న. సరే నేను వచ్చినాక అన్న కూడా మూవీస్లో ఉన్నారనగా అలా కొంచెం తెలిసి అన్న స్క్రిప్ట్ అవ్వగానే ఫస్ట్ నాకు సెండ్ చేశారు. అరే నాకు స్క్రిప్ట్ రాశానరా, నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుద్ది అని 2021లో. అప్పుడే ఫస్ట్ వంశానికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందని తీసుకున్నారు. మొత్తానికైతే ఈ మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? చిన్నోడు. ఇంతకు మీ ఇంట్లో చిన్నోడివేనా పెద్దోడివా? చిన్నోడిని. చిన్నోడివేనా?
అసలు నీ పేరుకు తగ్గట్టే ఆ క్యారెక్టర్ రాసుకున్నట్టున్నాడు. మా చిన్నోడికి ఒక పెద్దోడు ఉన్నాడు సినిమాలో అండి. సినిమాలో పెద్దోడు కూడా ఉన్నాడా? ఆ. ఓకే. ఆ పెద్దోడు ఎవరో ఆయన సంగతి ఏంటో కూడా మాట్లాడేసుకుందాం. మీరిద్దరి గురించి మాట్లాడిన తర్వాత నేను ఒకనున్నా అని చెప్పేసి ఇందాక నుంచి అడుగుతూ ఉన్నాడు మిస్టర్ రఘువరన్. రాంబాబు బాబు బాబు రాంబాబు క్యారెక్టర్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఎలా ఎంట్రీ ఇచ్చేసావు ఈ 11 మందిలోకి? 11 మందిలో అంటే అది యాక్చువల్గా నా ఎంట్రీ అన్ఎక్స్పెక్టెడ్. ఒక 2.5 years బ్యాక్ అనమాట. చెప్పచ్చు లేదో తెలియదు కానీ వేరే వేరే ప్రొడక్షన్స్లో మూవీ స్టోరీ చాలా ప్రొడక్షన్స్లో తిరిగింది. అంటే కొత్త వాళ్ళు అనేసరికి కొంచెం అందరూ భయపడ్డారు, జంకారు కొంచెం. అయితే ఒకప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఏంటంటే ఒక గోదావరి స్లాంగ్లో ఒక మూవీ ఉందిరా, ఒకసారి నువ్వు ఆడిషన్ వీడియో ఒకటి పంపించు, వాళ్ళు వీడియో ఒకటి పంపిస్తే చాలు, ఫోటోలు అవేమో అవసరం లేదు. నేను నా దగ్గర అంత అప్పుడు పోర్ట్ఫోలియో ఈ ఫొటోస్ అవన్నీ మెయింటైన్ చేసేంత కూడా నా దగ్గర ఏం లేదనమాట. సో వీడియో పంపించరా అంటే అప్పుడు నేను మా ఫ్రెండ్ వీడియో షూట్ చేసాడు, పంపించాను అనమాట. అప్పుడు కాల్ వచ్చింది. అక్కడ నుంచి ఆడిషన్కి వెళ్ళడానికే ఏమంటారు ఆ 6-7 times ప్రతి ఒక్కరిని కూడా 5-6 times ఆడిషన్స్ చేశారనమాట. 5-6 times ఎందుకు? ఒక్కసారితో అయిపోలేదు. ఎవరు ఏ క్యారెక్టర్ సూట్ అవుతారో తెలియాలి కదా. ఓకే. మేబీ అదే 5-6 times ఆడిషన్స్ చేశారు. నేను ఫస్ట్ ఆడిషన్ తర్వాత చెప్తాను అన్నప్పుడే అనుకున్నాను అనమాట, నాకు రాలేదేమో, నాకు రాదేమో అని అనుకుంటాను. కానీ యాక్చువల్గా సెకండ్ టైము డైరెక్టర్ ఆయనే తీసుకున్నారన్నమాట ఆడిషన్. ఒక సీన్ చెప్పారనమాట, అది మూవీలో సీన్, యాక్చువల్లీ చాలా మంచి సీన్ అది. కానీ నేను ఆ క్యారెక్టర్ ఏం చేయలేదు, కానీ ఆయన నరేషన్ ఇచ్చిన విధానం, ఆయన ఎవరికి నరేషన్ ఇచ్చినా ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఒక సీన్ ఒకవేళ చెప్తుంటే ఆ క్యారెక్టర్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్లోనే యాక్ట్ చేసి చెప్తాడు అనమాట. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మా అందరికంటే కూడా ఆయన చాలా ఎక్స్ప్రెసివ్. ఇది చెప్తే మాకు ఆపర్చునిటీస్ కంటే ఆయనకు వస్తాయి యాక్టర్గా. ఆయన చాలా ఎక్స్ప్రెసివ్, చాలా అసలు ఎమోషన్స్ చాలా బాగా పలుకుతాయి ఆయనకి. ఎమోషనల్ సీన్ అయితే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. మంచి యాక్టర్ కూడా ఉన్నారు, చాలా మంచి యాక్టర్. అది కాదు ఏంటంటే 11 మందిని అలా అన్నిసార్లు ఆడిషన్ తీసుకోవడము అండ్ ఎవరెవరు ఏ క్యారెక్టర్ సూట్ అవుతారనే ఆ ప్రాబిలిటీ కూడా సెట్ చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. అందుకనే మాకు అందరికి 5-6 times ఆడిషన్స్ జరిగాయి. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇది కాకుండా మళ్ళీ 6,000 ఆడిషన్స్ పైన తీసుకున్నారు అనమాట. ఏంటి 6,000? ఆయన ఈ మూవీని నిజంగా ఒక యజ్ఞంలా చేసాడు అనమాట చెప్పాలంటే. ఇప్పుడు ఆయనకు కావాల్సింది వచ్చేదాకా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఏదో ప్రొడక్షన్ దొరికింది చేసేద్దాం అనే మైండ్ సెట్ అయితే అతను కాదు. అతనికి ఏం కావాలి, తన ఫస్ట్ ఫిలిం ఒకటి చేయాలనుకున్నాడు, అంత గొప్పగా చేశాడు. అది 9th మీరు చూడబోతున్నారు. ఏదైనా ప్రొడక్షన్ కానీ ఎవరైనా ఒకవేళ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది మీరు అంటే ఈయన అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అలాగా నా ఏంటంటే ఇప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడు అలా నరేషన్ ఇచ్చినప్పుడు ఇంకా నేను ఇంకో 2-3 ఆడిషన్స్ ఇచ్చాను తర్వాత అనమాట, అన్న ఇన్ని ఆడిషన్స్ కదా, నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వండి, దీనిలో మంచి స్టోరీ అనిపిస్తుంది అని. నాకు ఇంకా స్టోరీ అనలేదు, చిన్న క్యారెక్టర్ ఇవ్వండి నాకు అని చెప్పి అంటే లేదు లేదు నేను మళ్ళీ పిలుస్తాను మళ్ళీ చేద్దాం అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 సార్లు ఆడిషన్స్ జరిగాయి. తర్వాత హీరో అని చెప్పి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, చాలా మంచి క్యారెక్టర్. ఒక ఫ్రెండ్ అంటే మనకి కామన్గా ఒకడు ఉంటాడు అనమాట, ఎక్కడైనా మనం ముందుకు వెళ్తుంటే వెళ్ళొద్దురా అని చెప్పి భయపడిపోయి ఆడు ఇంకో పక్కన కూడా ఆపేస్తాడు అనమాట. అటువంటిగా ఒక క్యారెక్టర్ అంటే మీకు నేను ఎంతో ఊహించారా రఘు నీ గురించి అయితే. అంటే అందరినీ తోస్తావేమో అనుకున్నా కానీ నీ క్యారెక్టర్ లో లాగేది ఉందా? రియల్ క్యారెక్టర్ కాదు కదా, సినిమా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను అడాప్ట్ చేసుకోవాలి. ఓకే. దానిలో చాలా మంచి క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. యా. అండ్ సందీప్, మరి నీ క్యారెక్టర్ పేరేంటి అసలు, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? కానీ నేను చేసిన క్యారెక్టర్ పేరు శివ అండి. సైకిల్ చైన్ శివనా లేకపోతే బైక్ చైనా? ఇది పురుషోత్తపల్లి ఊర్లో ఉండే శివ. ఓకే. సో నా క్యారెక్టర్ వచ్చేసరికి 2 డిఫరెన్స్లు ఉంటాయండి. మా అందరం కూడా 18 years కూడా మేమే ప్లే చేసాం, 30 years old కూడా మేమే ప్లే చేసాం. సో నా క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి 18 years వచ్చేసరికి ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంటుంది కూడా అందరిలో, ఆ కుర్రతనం, అందరితో ఆ నాడీనెస్ అవన్నీ పనులు చేస్తూ అలా ఉంటుంది ఇమ్మెచ్యూర్గా. 30 year old వచ్చేసరికి ప్రతిసారి మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకటి ఉంటాడు, రెస్పాన్సిబుల్గా ఉంటాడు, కొంచెం బాధ్యతలు తీసుకొని అలా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు. అలాంటి క్యారెక్టర్ నాదండి. నేను చేసింది విలేజ్ పంచాయతీ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను. సో నా క్యారెక్టర్ అలా ఉండబోతుందండి. 2 డిఫరెన్స్లు ఉంటాయి, 18 yearsకి వచ్చేసరికి 30 yearsకి వచ్చేసరికి. కానీ మీరు ఇందాక చెప్పినట్టయితే ఈ చిన్నోడికి పెద్దోడు ఉంటారంట.
మరి ఆ పెద్దోడు ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, ఏంటి ఆ కథ ఏంది? మనందరికీ తెలిసిన ప్రసాద్ బెహ్రా గారే చేస్తారండి. ఓ మీ అన్నయ్య సినిమాలో సినిమాలోనే బయట కూడా అన్నయ్య అంతే చేస్తున్నాడు. అన్నయ్య చేస్తాడా? కానీ మన టైమింగ్ అనే ప్రసాద్ బెహ్రాది చాలా డిఫరెంట్ గా ఉంటది కదా, యూనిక్ మాడ్యులేషన్ ఉందండి, అందరికి ఎవరికి లేదు అలా. సో అది డెఫినెట్లీ వెరీ వెరీ ప్లస్ పాయింట్ ఆయనకి అది. కానీ ప్రసాద్ బెహ్రా గారిని ఇప్పటివరకు చాలా మంది చూసారు, కానీ ఇది వేరే లెవెల్ అనమాట. ఇది ఇంతవరకు చూడని క్యారెక్టర్, అటువంటి ఎమోషన్స్ కానీ ఇంతవరకు ఆయన యూట్యూబ్ లో కానీ ఎక్కడైతే ఇంతకుముందు చేశారో వాటిలో లేదనమాట. చాలా డిఫరెంట్ గా చూడబోతున్నారు ఆయన అయితే, అది నో డౌట్ అండి. న్యూ సైడ్ ఆఫ్ హిమ్ చూస్తారు. ప్రసాద్ బెహ్రా నిజంగా ఆడియన్స్ కి మేము అన్నోను, బట్ ఆయన తెలుసు కాబట్టి ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ థింగ్ చాలా బాగుంటుంది ఆయన ఆర్క్. కానీ అంటే మెయిన్గా అయితే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసినంత వరకు ఒక 3 స్టేజెస్లో చెప్తా. ఫస్ట్ నార్మల్ రిలీజ్ చేసిన టీజర్ ఏదైతే ఉందో అందులో కంప్లీట్ ఒక ఫన్గా ఫీల్ చేశారు. అండ్ సెకండ్ దానిలో అయితే కంప్లీట్ ఎమోషనల్ ఒక సీరియస్ బ్యాక్ డ్రాప్తో తీసుకెళ్తారు. మరి నిన్న రిలీజ్ చేసిన అయితే రిలీజ్ ట్రైలర్లో అయితే అది మిక్స్డ్తో తీసుకెళ్లారు. సో ఎందుకు ఇలాగా అసలు నిహారిక గారు ఎందుకు ఇలా చేశారు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది డైరెక్టర్ గారు కానీ? అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో మాకు చూపించడానికి నిజంగా మేము ఈ 3 టీజర్ అలా ఎంటర్టైన్మెంట్ సైడ్ టీజర్లో చూపిద్దాం అనుకున్నాం. ఒక ట్రైలర్ మొత్తం ఎమోషనల్ సైడ్ మొత్తం అందులో చూపిద్దాం అనుకున్నాం. నేను వచ్చిన దాంట్లో మీరు చెప్పినట్టు కొంచెం మిక్స్డ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది, కొంచెం ఎమోషన్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. సినిమా ఒక మెయిన్ కోర్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ అండి, నో డౌట్. ఈ మిగతావన్నీ వేరే లేయర్స్. ఈ పొలిటికల్ పార్ట్ అనేది ఒక లేయర్, ఈ లవ్ స్టోరీస్ అనేది ఒక లేయర్. ముఖ్యంగా అయితే 11 మంది స్నేహితులు కదా ఇది, వాళ్ళ సినిమా ఇది. ఊర్లో గ్యాంగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. సో అలాగే మిక్స్డ్ ఎమోషన్స్, ఒక్కొక్క సో మెనీ లేయర్స్ ఉంటాయి అంతే. కాదు భయ్యా, నాకు అర్థం కాదు ఏంటంటే ఎక్కడైనా కానీ 1-2-3 ఫ్రెండ్స్ ఉన్నారంటే అదే గ్యాంగ్ అని చెప్పుకుంటారు, కానీ 11 మంది రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసారా అలాంటివి? ఇప్పుడు మేమున్నామంటే ఇప్పుడు మా ఊర్లో నేను చదివిన స్కూల్ ఉంటది అనమాట, గవర్నమెంట్ స్కూల్ యాక్చువల్లీ. అక్కడ మేము చదువు అయిపోయిన తర్వాత బీటెక్ చదివేటప్పుడు కానీ బీటెక్ అయిపోయిన తర్వాత కానీ చాలా సార్లు ఏంటంటే ఆ గోడ మీద కూర్చునే వాళ్ళం మేము. అలాగే ఎంతమంది, ఒక 10 మంది 15 మంది, ఎవడన్నా ఊరికి వస్తే మళ్ళీ బయట నుంచి ఊరికి వస్తారు కదా, వాళ్ళు కూడా మాతో పాటు కూర్చునే వాళ్ళు ఉంటారు. నిజంగా మీకు లేరా అంతమంది గ్యాంగ్ అయితే లేరు భయ్యా, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటారు. ఇంట్రోవర్ట్ లో కూడా కనిపించలేదు ఎవరు, ఇంట్రోవర్ట్ కనిపించాను కాబట్టి ఎవరు లేరు బ్రో. సో నీకు అలాంటి గ్యాంగ్ ఏమైనా ఉందా అసలు? డెఫినెట్లీ నాకు ఉంది, కానీ మాది ఒక 6 మెంబర్స్ గ్యాంగ్. అదే మ్యాక్స్ 11 మెంబర్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారండి, నో డౌట్. అలా ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగారు, ఒక 10-15 ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఇప్పటికీ వాళ్ళు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, ఇలా తక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మా డైరెక్టర్ ఉన్నారు, మా డైరెక్టర్ గారే ఉన్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు ఇప్పటికీ ఆ 12 మెంబర్స్ 15 మెంబర్స్ థిక్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి. వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసిన స్టోరీ అంటారు. కానీ నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటది, ఆయన క్యారెక్టర్ నే 11 మందికి స్ప్లిట్ చేసినట్టు అనిపిస్తుంటది అనమాట. డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ హిమ్ అందరిలోనే ఉందండి. ఒక్కొక్క క్యారెక్టర్ లో ఒక్కొక్క పార్ట్ పెట్టారు ఆయనలో. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే మన చిన్నోడి దగ్గర నుంచి వస్తాయి. ఎందుకోసం అంటే డైరెక్టర్ తో చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేశాడు కాబట్టి నువ్వే చెప్పాలి. నిజంగా అంటే తను లైఫ్ లో చూసిందే, తను మూవీ తనకు ఐడియా అనేది వస్తుంది కదా స్టార్టింగ్ కథ మొదలెట్టే ముందు. తను ఏం మొదలెట్టాలనుకున్నప్పుడు చాలా రాసుకున్నాడు స్టోరీస్. నాకు తెలిసి చాలా స్టోరీస్ నాకు చెప్తారు, బట్ నేను ఫస్ట్ పిక్చర్ అయితే ఇది అనుకోలేదు తనదే. బట్ ఏదో సెకండ్ పాయింట్ లో తనకి తన లైఫ్ తీయాలనిపించిందో మరి ఏమో ఈ కథను తీసుకున్నారు. ఫస్ట్ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా, అంత రిస్క్ అవసరమా 11 మంది అని. 14 మంది స్టార్టింగ్. ఎందుకు అవసరం? 14 మెంబర్స్ ఉండేవాళ్ళు. అసలు అయ్యే పని అసలు ఇది అని నేను అప్పుడు అన్నాను. ఇంకెన్ని రోజులు అయ్యేది కథలో అయ్యే ఇది ఇండస్ట్రీని చేంజ్ చేయాలని అప్పుడే అన్నాడు. కాదు, ఆ 14 మంది పెట్టింటే ఆ 14 మంది ఎవరో తెలుసా? నేనే ఉండేవాడినేమో. అప్పుడు మాకు డైలాగులు తగ్గాయి. అయ్యా బాబు, నా క్యారెక్టర్లో అంత ఉంటుంది అనుకుంటారా? పని చేస్తాడు మా డైరెక్టర్. అయ్యా వద్దు సార్, సమానత్వం ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం. కానీ ఏంటంటే ఈ 11 మంది క్యారెక్టర్స్, సో హీరో ఎవరు అట్లా అని చెప్పేసి ఉందా, లేకపోతే అందరు క్యారెక్టర్స్ ఈక్వల్ రోల్స్ అనేది ఉంటాయా? అంటే మీకు ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్కరు హైలైట్ అవుతూ ఉంటారండి. ఒక్కలే సినిమా అనేది అంది స్నేహితులు కదా ఇది. ఫ్రెండ్స్ అయినా సరే ఒకరికంటూ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఒకడు పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తాడు,
ఇంకొకటి ఏంటంటే అల్లచిల్లరగా ఉంటాడు. కానీ మనకి ఎక్కువగా మనం ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళకి. అలా ఆ లెక్క ప్రకారం వస్తే అంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే శివ అండ్ సుబ్బు అని 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. శివ సందీప్ ప్లే చేశాడు. ఒక విధంగా చూస్తే ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల లేకపోతే శివ పర్ఫార్మెన్స్ వల్ల తెలియదు కానీ మనోడు కొంచెం హైలైట్ అనిపిస్తాడు అనమాట. అంటే మనోడు చెప్పినట్టు ఏ సీన్ లో ప్రసాద్ గారు కూడా చాలా సీన్స్ లో చాలా హైలైట్. ఒకరికి రిలేట్ చేసుకోవచ్చు అండి. లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చేవాడికి వాళ్ళకి రిలేట్ అవుతారు, నీట్ గా సరదాగా తిరిగేవాడికి వాడు నచ్చుతాడు, విలియం అని ఒక క్యారెక్టర్ ఎమోషనల్ గా ఉండేవాడికి వాడు నచ్చుతాడు. అలా ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతూ ఉంటారు చూసినప్పుడల్లా. అది పర్సన్ బట్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇంతమంది గురించి చెప్పారే పాపం, పెద్దడు గురించి కరెక్ట్ గా చెప్పబోతుంటే బాధేస్తుంది. అదే ఆయన నటు నుంచి ఆయనే పొగుడుతున్నాం ఇప్పుడు కామెంట్ లో పక్కా వేస్తారు మా వాళ్ళు కూడా, మన చూసే వాళ్ళందరూ కూడా వేస్తారు. కొంతమంది ఆడియన్స్ స్టోరీ కంటే వీటికంటే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. వాళ్ళకి ప్రసాద్ మెహ్రా అనేది నచ్చుతాడు. ఇంకా అవునా, ఫుల్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఇచ్చేసి ప్రసాద్ చెప్తా కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతా అయింది. అసలు ప్రసాద్ మెహ్రా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది. అండ్ ఈ క్యారెక్టర్స్ తో పాటు ఆ విలియం ఏంటండి, అమ్మాయి కనిపించిందంటే అట్లా పోయి ముద్దు పెట్టేస్తుంటారా? అసలు విలియం ఎవరు, ఆయన కథ ఏంటో చెప్పండి ఫస్ట్. ఇంకో ఆత్రం ఇంకో క్యారెక్టర్ ఉంటాడండి, అతను ఇచ్చే సలహాల వల్ల. ఏం పేరు? ఆత్రం. పేరే ఆత్రం, అదే క్యారెక్టర్ పేరే. ఒక ఆవేశంగా ఒక అమాయకుడే, కానీ ఏంటంటే వాడికి ఏదో కంగారు ఉంటుంది చూసా, చేసి వాడికి ఏం తెలియదు క్యారెక్టర్ అనమాట. వాడి సలహాల వల్ల ఎవరు విలియం అనేవాడు క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయిలు హెరాస్ చేస్తూ సరైన మార్గంలో పెట్టడానికి నేను చాలా కష్టపడేవాడిని. వాళ్ళిద్దరూ తీసుకునే డిసిషన్ వల్ల సినిమాలో ఎఫెక్ట్ అయ్యింది. ఓకే, అదే అమ్మాయిలు హెరాస్ చేసే క్యారెక్టర్ కాదు, జస్ట్ సరదాగా అన్నా కానీ చాలా మంచి క్యారెక్టర్. ఒక ప్లే బాయ్ కూడా కాదు, లవర్ బాయ్. వాడు ఏంటంటే ఒకే అమ్మాయి కమిటీ ఉంటాడు పాపం. ట్రైలర్ ఎందుకంటే ఇంకొక అమ్మాయి లేదు, అంత బడ్జెట్ కూడా ఉండదు కదా మా మూవీలో. చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా సరదాగా ఉంటాడు. మీకు తన స్క్రీన్ మీద కనిపించిన సేపు ఒక ఎనర్జీ ఉంటుంది. ఇంకా మాస్ ఆడియన్స్ అయితే ఇంకా లేచి గోల్ చేస్తారు అంతే విలియం క్యారెక్టర్ కనిపించినప్పుడు, ఇంకా లెవెల్ ఉంటుంది. అండ్ ఈ 11 మంది క్యారెక్టర్స్ని ఒక చోట చేర్చి నిజం చెప్పాలంటే ఒక క్రికెట్ టీమ్నే ముందుకు తీసుకెళ్తుంటారేమో, విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉంటారు లేండి. కానీ అంతమందిని హ్యాండిల్ చేయడము వంశీ గారికి ఎలా సాధ్యమైంది? అంటే మీ ముగ్గురిని చూస్తుంటేనే ఇలా ఉందే, ఒక కోతులు అన్నట్టు టైపు. సో ఏంటంటే ఒక మన ఇంటి పక్కన కుర్రోళ్ళు కొంచెం అల్లరి చిల్లరగా కానీ, సో కొంచెం ఫన్నీగా ఇట్లా ఉన్నప్పుడు సో అంతమందిని ఎలా హ్యాండిల్ చేశాడు మనోడు? వంశీ కంటే మమ్మల్ని హ్యాండిల్ చేయడం కంటే మేమే వంశీని ఎలా హ్యాండిల్ చేసాం అంటే ఇంటర్వ్యూలో అది చెప్పేదా మేము. సో ఇంటర్వ్యూ కూడా అదే చెప్తున్నా. అంటే కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆయన క్యాపబిలిటీ అలాంటిది. ఆయన చాలా పాజిటివ్ పర్సన్ అండి, మా అందరికీ కూడా చాలా బాగా చూసుకున్నారు. నిజంగా ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానీ మా అందరికీ కూడా ఒక పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేశారు. ఎవరికి కూడా మా 11 మందిలో జెల్సీ లాంటివి ఉండేది కదా, మా సెట్ అంతా కూడా ఫుల్ చాలా పాజిటివ్ వైబ్తో ఉండేది. మా వర్క్ షాప్ టైం కూడా అయిపోతుందంటే మాకు బాధ వేసింది, వర్క్ షాప్ అయిపోతుంది అంటే. ఇంక మళ్ళీ ఇలా కలవమే ఇలా షూట్ అయిపోతుందంటే అది బాధ వేసేది. ఇంకా మళ్ళీ మాకు షూట్ వెళ్తున్నాం అంటే పిక్నిక్ లా ఉండేది, ఫుల్ ఎంటర్టైన్ అవుతూ వెళ్ళేవాళ్ళం. ఇంకా 11 మంది కుర్రలు అవుతూ ఉంటే ఎలా ఉంటుందండి, ఇంకా సందడిగా ఉంటుంది. అసలు ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎవరికి కూడా ఈగోస్ లేవు, ఏమి లేవు, మేము తిట్టుకుంటాము. ఎవరికి కూడా ఈడేంటి నన్ను తిట్టాడు అనేది కూడా ఏమి ఉండదు అనమాట. చాలా మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఉంటది. ఆయన మమ్మల్ని అందరినీ అలా కలిపి మాకు ఏంటంటే మా మధ్యలో ఫ్రెండ్షిప్ బిల్డ్ అవడం కోసం మాకు వర్క్ షాప్స్ యాక్చువల్లీ. ఓకే, ఎవరైనా రిలీజ్ అవుతుందంటే హ్యాపీ ఫీల్ అవుతారు. మేము ఏంటి ఇప్పుడు ఎండ్ అయిపోతుంది జర్నీ అనిపిస్తుంది. అదే ఎంత ఎక్సైట్మెంట్ ఎంత టెన్షన్ ఉందో అంతే ఒక పక్క బెంగ కూడా ఉంది, 3 రోజుల్లో మళ్ళీ ఇలా ఇట్ వోంట్ బి ద సేమ్ అని. అండ్ వీటన్నిటి గురించి బాగా చెప్పారు. కానీ పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ మూవీ మన నిహారిక గారు. సో నిహారిక గారు అసలు ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ కానీ, ఎక్కడెక్కడో తిరిగేసి ఆవిడ దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత అసలు ఏ కాన్ఫిడెన్స్తో దీన్ని ఓకే చేశారంటారు? యాక్చువల్ కాన్ఫిడెన్స్ విషయానికి మీరు వస్తే కనుక మనం SRD స్టూడియోస్ కూడా మనం యాడ్ చేయాలి దీనిలో. అంటే ఫణి గారు యాక్చువల్లీ ఏంటంటే నిహారిక గారు అయినా సరే ఫణి గారు అయినా సరే మంచి కంటెంట్. యాక్చువల్ ఫణి గారి గురించి చెప్పాలంటే మాత్రం ఆయన ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకా ప్రాఫిట్స్ కోసమో సినిమాలు తీసాయని కాదు. ఆయన ఏంటంటే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనమాట. అసలు మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవుతాడు ఆయన ఇంకా ఫ్యూచర్ లో చెప్పాలంటే. చాలా మంచి కంటెంట్. అలాగే నిహారిక గారు కూడా ఓన్లీ కంటెంట్ మాత్రమే నమ్ముతారు. అది ఏంటంటే ముందు కంటెంట్స్ మనం చూసాం కదా, OTTలో కూడా చాలా వచ్చింది స్టోరీ అవన్నీ. అవన్నీ కూడా ఏంటంటే కంటెంట్ బేస్డ్ ఉంటాయి. ఇది కూడా అలాగే ఆమె అంటే ఏంటంటే నాగబాబు అంటే ఈవెంట్స్ వాటిలో అందరూ ఆడుకున్నప్పుడు వింటాం కదా, అలాగే ఏంటంటే నాగబాబు గారు కూడా ఏంటంటే
అదే మా వంశీ గారు అలా అడిగినప్పుడు నిహారిక గారిని ఇలా ఒప్పించండి అంటే అది నేను ఒప్పించలేను ఆమె, నాకు ఫ్రెండ్స్ నేను అసలు ఆవిడ ఒప్పించలేను, mind లో నచ్చితేనే ఆమె చేస్తది అని చెప్పేశారంట. అంటే నాగబాబు గారు చెప్పినా కానీ నిహారిక గారు లేదు వినరా? లేదు అసలు వెళ్ళలేదు ఫస్ట్ థింగ్ కదా. ఆవిడకి మైండ్ లో లేదు థియేట్రికల్ ఫిలిం తీయాలని. ఓకే. అసలు లేదు, ఆవిడ మామూలుగా యూట్యూబ్ తో స్టార్ట్ చేశారు, వెబ్ సిరీస్ వరకు వెళ్ళారు, అసలు థాటే లేదు. కానీ స్క్రిప్ట్ అనగానే నాకు ఈ మిక్స్ అవ్వకూడదని చేశారు ఆవిడ. ఆ. ఆ స్క్రిప్టే ఆవిడని ఒప్పించింది అంతే, ఇంకేది కాదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మరి నేను కూడా చెప్పుకోవచ్చు అనమాట, నేను కమిటీ కుర్రాల తాలూకా అని చెప్పేసి చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ. మీరు కమిటీ కోరడని చెప్పుకోండి. నేను కూడా కమిటీ కుర్రాడా? ఆ 14వ క్యారెక్టర్ నింటే నేను ఉన్నాయండి. యా. అండ్ కమింగ్ టు ద మూవీ క్యాస్ట్ విషయానికి వస్తే మాత్రం అందులో శ్రీలక్ష్మి గారు ఉన్నారు, అండ్ దాంతోపాటు సాయి కుమార్ గారు ఉన్నారు. అండ్ రీసెంట్గా సాయి కుమార్ గారు తన అంటే సినీ కెరియర్ 50th అది కూడా అంటే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మూవీతోనే వస్తుందేమో అది. సో ఆయనతో యాక్ట్ చేయడం అనేది ఎలా అనిపించింది, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ కానీ ఎలా? ఆయనకి నాకు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉండేవండి. Opposite. ఆపోజిట్ నుంచి కూడా ఆయనే మెయిన్. ఎక్కడంటే ఆయన మా అందరికి కూడా కంఫర్ట్ జోన్ అది క్రియేట్ చేస్తారు ముందునే. ఆయన ఇప్పటికీ కూడా ఇంత సక్సెస్ చూసాక, ఇంత కెరీర్ చూసాక ఆయనలో ఫైర్ అన్నది మాత్రం ఇంకా అలానే ఉందండి. ఇంకా నువ్వా నేనా అన్నట్టు ఉంటారు, నువ్వు చేసేది నేను ఇంకా చేసి చూపిస్తా అన్నట్టు ఉంటారు ఇప్పటికీ కూడా ఆయన. డెడికేషన్ వేరు. నేను ఒక దగ్గర అయితే ఆయన మామూలుగా మాట్లాడితేనే సింహం గర్జించినట్టు ఉంటుంది. ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఫేస్ మీదకి వచ్చి గట్టి గట్టిగా మాడుతూ ఉంటారు. నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉండేదండి లోపల, భయమా లేకపోతే ఏంటది? వైబ్రేషన్ లా ఉండేది. ఆయన మాడుతుంటే కింద భూలో నుంచి వచ్చినట్టు ఉంటుంది వైబ్రేషన్, అలా ఉంటది కదా వాయిస్ కూడా. నిజంగా ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది మాత్రం వెరీ హ్యాపీ అండి. నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో. కానీ సీన్ లో ఉన్నందుకు ఆయన సింహమే గారి, ఆయన ఒక్కసారి కట్ చెప్పిన తర్వాత చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఆయనకి చిన్నపిల్లోళ్ళు ఉంటారు చాలా, అసలు నాలో కలిసిపోతాడు అసలు ఆయన అయితే. ఓకే. చాలా మంచి పర్సన్ ఆయన అసలు. అంటే చాలా సంవత్సరాల తర్వాత మరి శ్రీలక్ష్మి గారిని కూడా మనం ఈ మూవీలో చూస్తున్నాము. సో ఆవిడ క్యారెక్టర్ గురించి కానీ ఏదైనా కొంచెం చెప్తే బాగుంటుంది. నిజంగా ఆవిడని చూడడంతోనే నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. అలాంటి గొప్ప యాక్టర్ మళ్ళీ ఇట్లా చూడడం అనేది. ఆవిడకి మంచి అదేంటంటారు, ఇంతగా ఆవిడ క్యారెక్టర్ రోల్ ఏంటి? ఇడ్లీ ఇడ్లీ మామ. వాళ్ళ మనోడు కూడా ఉంటాడండి మా 11 మందిలో. మా ఫ్రెండ్ వాళ్ళ మామ అనమాట. అంటే మన మా మీకు అంతమంది గ్యాంగ్ లేరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, చాలా మందికి రిలేట్ అవుతారు. ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ కి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కొంచెం క్లోజ్ ఉంటారు, మిగతా అందరితో కూడాను. అలాగా మంచి కంబ్యాక్ ఆవిడకి అసలు ఇది. చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి ఇంతకు ముందు అంతా కూడాను ఏంటంటే కొంచెం కామెడీ రోల్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళు కదా, కానీ దీనిలో మాత్రం కొంచెం ఎమోషనల్ ఉంటుంది అనమాట. కొంచెం క్యారెక్టర్ ఎమోషన్స్ ఉంటాయి బాగా. మేడం ఇడ్లీ మామ అంటే ఇంకా ఆవిడే గుర్తొస్తారు. ఇడ్లీ మామ అంటే ఆవిడే గుర్తొస్తారా? నిజంగా చాలా సరదాగా ఉండేవారు. నిజంగా మా అందరినీ కూడా మనవల్లాగే ట్రీట్ చేసేవారు ఆవిడ. కానీ ఇంతకు మీకు కూడా గ్యాంగ్స్ అన్ని బోల్డ్ అని ఉన్నాయి. అలాంటి ఇడ్లీ మామలు కూడా మీకు కూడా ఉండే ఉంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి తెలియకుండా ఇడ్లీలు దొంగలించడాలు కానీ చేశారా? తీసుకుని వస్తలేదు, వాళ్ళు ఇస్తారంటారా? ఓకే. అండ్ మూవీ ప్రొడక్షన్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అంటే కన్నుల పండుగగా, కన్నుల విందుగా కూడా ఉంది. మరి ఆ డిఓపి గారి గురించి కూడా మీరు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. డిఓపి గారు అయినా అసలు గ్రేట్ అండి. అసలు ఆ విజువల్స్ ఆ రేంజ్ లో రావడం, ఇంకా ప్రతి ఫ్రేమ్ ఇంకా మ్యాజిక్, ఒక పెయింట్ లాగా ఉంటది అనమాట. ఒక విలేజ్ లో ఒక బాపు గారు బొమ్మ టైప్ లో ఉంటాయి కదా, ఇది చాలా అసలు గ్రేట్ అనమాట. అసలు చెప్పలేము ఇంకా ఆయన అంతలా చేసాడని చెప్పి. మనకి ఏంటంటే ఫస్ట్ మూవీగా వాళ్ళకు కూడా ఏంటంటే ఇంత ముందు ఆయన డిఓపి గారు కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో చేశారు కొన్ని. అయితే కానీ ఏంటంటే బాగా ఏంటంటే మిగతా టెక్నీషియన్స్ గురించి అంతగా తెలియదు అనమాట స్టార్ట్ లో. ఆయన డిఓపి అని చెప్పి తెలుసు అంతే, ఆయన కొన్ని మూవీస్ చేశారని తెలుసు. కానీ వాళ్ళ వర్క్ ఏంటి, ఎంత బాగా చేస్తారు అనేది మనం వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఎంత వాళ్ళ గ్రేట్ అనేది. అలాగా నిలిచిపోతారు. ఇంకా జస్ట్ 2 months బిఫోర్ ద షూట్ వచ్చారండి ప్రాజెక్ట్ లోకి. 45 days to 60 days. చాలా తక్కువ టైంలో మా డైరెక్టర్ గారి విజన్ కి బాగా సింక్ అయ్యారు ఆయన. సింక్ అయ్యి అలాగే మనకు మామూలుగా ఫ్రేమ్ లో 3-4 పెట్టడమే చాలా టాస్క్, చాలా కష్టం అలా ఫ్రేమింగ్ సెట్ చేయడం అంతా కూడా. అలా చాలా వరకు 80% 70% మేము 11 మంది ఉంటాం ఫ్రేమ్ లో. అలా నిజంగా అది చాలా టాస్క్ అండి, 11 మంది ఒకే ఫ్రేమ్ లో పెట్టాలంటే. ఆ విధంగా ఆయన చాలా అద్భుతంగా చేశారు. ఆల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా బాగా చేశారండి. మీరు విజువల్స్ చూస్తుంటే మీకే అనిపిస్తుంది. కానీ కొన్ని ఏంటంటే అందులో 2 different వేరియేషన్స్ అంటే 2 generations టైప్ లో చూపిస్తారు. ఉంటాయండి యాక్చువల్లీ 12 1999 ఉంటుంది, 2011 ఉంటుంది, 2023 ఉంటుంది. మళ్ళీ కాకపోతే మీరు యాక్ట్ చేసింది మాత్రం 2 generations కదా. దట్స్ వాట్. ఓకే. వాటిని కూడా చాలా నీట్గా చూపించినట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడీది ఇలా కాదు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. డిస్కంటిన్యూడ్ అండి. ఏం డిస్కంటిన్యూ బ్రో?
ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ. నేను ఇంకా ఏంటంటే మీ సైలెన్స్ చూసి ఇంటర్మీడియట్లోనే తోసేసారు అనుకో. ఆ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ సర్టిఫికేట్ ఉండేది. యాక్చువల్లీ ఇక్కడ డిస్కంటిన్యూటీ అని చెప్తున్నాడు కానీ మొన్న కాలేజ్ టూర్ ఒకటి వెళ్ళాం అనమాట, అక్కడ కాలేజ్ వీడికి వెళ్ళాం అనమాట. వాళ్ళ అంటే మా కాలేజ్ అది, దానిలో వాడు కూడా చదివాడంట. 1 month చదివినందుకు నేను కూడా మీ కాలేజ్ నుంచి చదివా అన్నాడు అనమాట. సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఉండేరా? తెచ్చేసుకున్నావా? 5,000 కడితే ఇచ్చారు. అమ్మో బాబోయ్. ఓకే, మీరు బ్రో? నేను BA చేశానండి, ఇప్పుడు MBA కూడా అవుతుంది. MBA కూడా అవుతుందా? అవుతుందంటావా MBA? అయిపోతుందండి ఖచ్చితంగా. ఏమో నాకు మాత్రం డౌటే. లేదు, ఎందుకోసం అంటే టూ బిజీ అయిపోతావు. అలాంటి నాకు డౌట్లు ఏం లేవండి, అయిపోతుంది. అదే అదే ఇంకా చదువుకుంటున్నావా మనం? ఇంకానా? ఇంతకు రఘువరన్ బీటెక్కా లేకపోతే BAనా లేకపోతే 10th ఫెయిలా? లేదు, ఇంటర్ సర్టిఫికేట్ అది కూడా. ఇంటర్ సర్టిఫికేట్? లేదు, బీటెక్ కంప్లీటెడ్. నిజంగా ఏంటిది యాక్సిడెంట్ చూస్తున్నావు? ఏమో వాడు మొహం చూస్తే నాకే నమ్ముద్దాం. ఎన్ని బ్యాక్లాగ్లు? నేనే నమ్మలేకపోతున్నాను, నాకు బీటెక్ కంప్లీట్ అయిందండి. ఎన్ని బ్యాక్లాగ్లు? అంటే లేవు, బ్యాక్లాగ్స్ ఏం లేవు, కంప్లీటెడ్. బీటెక్ మంచి కుర్రోడు అయిపోయింది. అప్పట్లో మంచోడిని, ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో జాయిన్ అయ్యాను. కొంతమంది మన శివ తప్పితే మిగతా 10 మంది కూడాను ఉంటారు, లేకుండా మిగతా 9 మంది. మా శివ ఒక్కడే మా దానిలో కొంచెం డీసెంట్. ఓకే. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ గురించి వస్తే, సో మెయిన్ ఏదైనా కానీ గొడవ ఉందంటే మీలో మీరు గొడవ పడతాము, మా జోలికి ఎవరైనా వస్తే కొడతామని చెప్పేసి ఒక సీరియస్ డైలాగ్ అనేది ఉంది. సో మీలో కాన్ఫ్లిక్ట్లు వస్తాయి అక్కడ మెయిన్లో మూవీలో? యా, డెఫినెట్లీ ఒక పాయింట్లో వస్తాయండి. వచ్చాక వాళ్ళు ఎలా మళ్ళీ ఓవర్కమ్ అయ్యారు, వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది అన్నదే ఉంటుందండి. ట్రైలర్ లో చూస్తే మీకు అదే ఉంటుంది. యా, ట్రైలర్ లో ఆ 3 trailers నార్మల్ గా అబ్జర్వ్ చేసుకుంటే రిలీజ్ చేసిన దాంట్లో మెయిన్ స్టోరీ అనేది క్లియర్ గా అర్థమైపోయేటట్టు. అండ్ ఆ తిరణాల కానీ అది కానీ చాలా బాగుంది. అవునండి, జాతర సీక్వెన్సెస్ అని 3 జాతర సీక్వెన్స్లు ఉంటాయి సినిమాలో. 3 జాతర సీక్వెన్స్, 3 డిఫరెంట్ టైం 12 years గ్యాప్ లో 3 ఉంటాయి. అవన్నీ క్రియేట్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ప్రణయ్ నైని అని చెప్పి ఆయన చాలా కష్టపడ్డాడు. యాక్చువల్లీ తెలుగు అని కాదండి, నార్త్ ఆయన, సౌత్ కూడా కాదు. అండ్ ఆయన యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. మా డైరెక్టర్ విజన్ ఉంది ఎలా ఉందో అలాగా. ఓకే, గోదావరి అంత బాగా చూపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్టర్ లో. అవును, యాక్చువల్ గా అంటే ఇప్పుడు స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు, ప్రొడ్యూసర్స్ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు కదా, ఇలా తీస్తారా లేదా అనుకుంటారు. యాజ్ అన్ యాక్టర్స్ గా ఏంటంటే మాకు కూడా ఎంత నమ్ముతాం అంటే డైరెక్టర్ ఆయన విజన్ నమ్మాం కాబట్టి మేము ఇలాగ 1 years 2 years 3 years మేము ఆయనతో ట్రావెల్ అయ్యాము. కానీ ఏంటంటే చూసిన తర్వాత వాళ్ళు ఎంత సర్ప్రైజ్ అయ్యారు అంటే ప్రొడ్యూసర్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అంతైతే సర్ప్రైజ్ అయ్యారు, మేము కూడా అంతే సర్ప్రైజ్ అయ్యాం. ఆయన చెప్పినట్టు తీశారు. నిహారిక గారు కానీ ఫనీ గారు కానీ అన్ని ఈవెంట్స్ లో చెప్తూనే ఉన్నారు అనమాట. మేము కూడా అది చెప్తున్నాం, చెప్పినట్టు తీసారు. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ఎదురోడు రాజు గారు డిఓపి గారు యాడ్ అవడం వల్ల ఇంకా బాగా వచ్చింది. ఆ విజువల్స్ అన్ని 70mm మీద ఎప్పుడు చూస్తామని ఉంది మాకైతే. అంటే ఇంకా చూడలేదా? ట్రైలర్ తో చూసాం 70mm మీద అంతే. అంటే ఇవి తారారు సౌండ్ మిక్సింగ్ అన్ని కంప్లీట్ అయినాక నేను చూడలేదు. అంటే ఏదో చేసాం, బేబచ్చం చేసాం, కానీ అది థియేటర్కి త్వరగా మేము చూడాలి, ప్రేక్షకులతో పాటు చూడాలని ఇక్కడ. ఓకే, ఫస్ట్ మూవీయే ఇలాంటి మూవీ చేయడం వల్ల, ఇలాంటి మూవీ చేయడం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నది, స్టోరీ ఇంత మంచి స్టోరీ చేయడం నాకైతే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏంటంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ అనమాట. అండ్ నిన్న మామూలుగా ప్రీ రిలీజ్ మూమెంట్లో కూడా మేము చూసాం అనమాట. ఏంటంటే అడివిశేషి గారు అయితే సో నెక్స్ట్ వచ్చే నా మూవీలో ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి మీకు అని చెప్పారు. సో సందీప్ నువ్వు చెప్పు, సో ఎవరికి ఆ వచ్చే ఛాన్సెస్ అనేది మీ 11 మందిలో ఉండే అవకాశం ఉంటుంది చెప్పు, నీ గెస్సింగ్ చెప్పు చాలు. అంటే అది మనం చెప్పలేం కదా, రోల్ ఏమి డిమాండ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఆ లుక్ అంటే కొంతమందికి అనిపిస్తుంది కదా అని చెప్పేసి అలా అలా ఏమైనా ఉండే రోల్ బట్టి ఉంటుందండి, మనం అలా చెప్పలేం కదా. క్యారెక్టర్ లుక్ బట్టి అన్ని చాలా థింగ్ మ్యాటర్స్. ఓకే, దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంకా అందరికీ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు. సరే, అరే నేను నలుగురిని అనుకుంటే ఇక్కడైతే అందరూ బాగా చేశారు అని చెప్పేసి అడివిశేష్ గారే అనుకుంటారు. యా, కమింగ్ టు ద మూవీ అయితే ట్రైలర్ కానీ ఎవ్రీవేర్ పాజిటివ్ రిపోర్ట్స్ అనేది కూడా వస్తుంది. సో ఫస్ట్ ట్రైలర్ అనేది కానీ ఏదైనా మీరు చూసినప్పుడు మీకు రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ ఎవరు చెప్తారు? టీజర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఒకటి చెప్పుకుంటూ వస్తాను. అంటే ఫస్ట్ ఏంటంటే ముందు వరకు వేరుగా ఉంటుంది విజువలైజేషన్, ఓకే అంతవరకు వచ్చి ఉంటుందని, కానీ అది చూడగానే మీకేమనిపించింది? మామూలుగా మనకి నరేట్ చేసినప్పుడు ఒక మనం విజన్ ఒకటి ఉంటుంది కానీ ఇమాజిన్ చేసుకుంటాం ఒకలాగా, ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి లోపల అనిపిస్తుంది. నిజంగా ఊహించేసుకుంటాం, వచ్చేసరికి ఫుటేజ్కి వచ్చేసరికి అలా వస్తుందా మన ఊహలకు తగ్గట్టు అని ఉంటుంది. యూ ఓంట్ బిలీవ్ మీ, అంతకు మించి ఉందండి కొన్ని సీక్వెన్స్లో అయితే. నిజంగా ఐ వాస్ రియల్లీ హ్యాపీ.
చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, ఇంత మంచి సినిమాలో నేను చేశానా, ఒక పార్ట్ అయ్యానా అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను నేను. నిజంగా మా డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అందరికి ప్రాణం పెట్టేసి ఆ సినిమా మీద. ఎవరు కూడా ఇంకా ఎందుకులా మన సినిమా అనుకొని చేస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందండి. మీరు మేకప్ మ్యాన్, హెయిర్స్, ప్రతి ఒక్కరు కూడా మన సినిమా అనుకొని చేశారు. మీకు తెలిసిపోతుంది ఆ తేడా చేసే పనిలోనే, ఆ ఇష్టంతో చేస్తే ఎలా ఉంటుందో. సో ఐ వాజ్ రియల్లీ ప్రౌడ్ అండి. చాలా మంచి సినిమాలో చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సెటిల్ అయితే మొత్తం పాజిటివ్ వైబ్స్ అందరూ టెక్నీషియన్స్ నుంచి కూడా. అంటే ఏంటంటే ఒక్కొక్క రోజు అంటే ఉన్న డేట్స్ యాక్టర్స్ వల్ల కొంచెం ఏంటంటే డేట్స్ అనేవి ఉంటాయి కదా, మనం ఈ రోజుల్లో ఈ 2 days లో మనం వీళ్ళవన్నీ కంప్లీట్ చేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాంటి వాటిలో ఏంటంటే కొంచెం చాలా టైట్ ఉండేది అనమాట. అంటే మార్నింగ్ 6కి మొదలు పెడితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 వరకు షూట్ ఉండేది అనమాట. అటువంటిప్పుడు ఒకవేళ ఏమన్నా కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అయినా సరే షూట్స్, చాలా ఎవరో కూడా ఏంటి అప్పుడే లేట్ అయిపోయింది ఇంకా అవ్వలేదు ఏంటి ఇలా అనుకోకుండా చాలా పాజిటివ్ వైపుతో, అంటే అందరూ ఏంటంటే చేస్తున్నప్పుడు మేము చేసే మా పర్ఫార్మెన్స్ వల్ల లేకపోతే ఆయన మేకింగ్ వల్ల తెలియదు కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ వైపుతో ఉండేవాళ్ళు చాలా. అండ్ నువ్వు చెప్పు చిన్నడా, ఏంటంటే ఆ ట్రైలర్ చూడగానే ఫస్ట్ నీ రియాక్షన్ ఏంటి? ట్రైలర్స్ ఇప్పుడు దాకా రిలీజ్ అయింది అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాదు ఫస్ట్ది చూడగానే, టీజర్ చూడగానే చూడగానే సేమ్ మన బ్రదర్ చెప్పినట్టే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. స్టోరీ నరేషనే ఒక లెవెల్ ఉంటే ఇక్కడ విజువల్స్ కానీ ఇది ప్రొడక్షన్ వాల్యూ, ఎంత ప్రొడక్షన్ వాల్యూ పెట్టినా కెమెరామ్యాన్ చూపించేది మెయిన్. అది అసలు ఇలాంటి తీసామా అని ఇప్పటికీ షాక్ అవుతాయి. అండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ట్రైలర్స్ టీజర్లో చూసిన 30%, ఇంకా అసలు 70% దాచారు మా డైరెక్టర్. దాచారు లోపలికి చాలా ఉన్నాయి, అన్ని థియేటర్లోనే. మెయిన్గా సో హీరోయిన్స్ గురించి చెప్పలేదు, యాక్ట్ చేసిన అమ్మాయిలు వాళ్ళ గురించి చెప్పకపోతే వాళ్ళ గురించి అందరి గురించి చెప్పారు, మా గురించి ఎందుకు అడగలేదు నన్ను వేసుకుంటారు కామెంట్స్లో. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నా పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి టీనా స్ట్రావియా అని చేశారండి. తన ముందు తమిళ్ వెబ్ సిరీస్ చేసినట్టున్నారు. ఇందులో లైక్ షీ ప్లేస్ మై పార్ట్నర్ రోల్. షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. మాకుండే వర్కింగ్ డేస్ ఇంక 6-7 days ఉన్నాయి, బట్ వీ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి. సో ఇంకా మిగతా 2 ఉన్నారు కదా, టోటల్ 3 members అనుకుంటా. నలుగురా? పంచుకోండి చెప్పండి. అందరి గురించి చెప్పాలంటే యాక్టర్స్ అన్నాక వాళ్ళు ఇంకా మేము ఒకటే మొత్తం యాక్టర్స్ ఎవరైనా సరే అందరూ పర్ఫార్మర్ లేదు దీనిలో తీసుకుని. అంటే సెలక్షన్ అలా ఉంది, ఆయన డైరెక్టర్ది అయింది. అయితే ఇంకా ఒక కన్నడ అమ్మాయి రాధ్య ఉంది, తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది, చాలా మంచి పర్ఫార్మరు. అలాగే తేజస్విరావు, ఆమె అంటే చెప్పాలంటే టీనా, తేజస్విరావు, విషిక వైజాగ్ అమ్మాయి, ఎవరైనా సరే పర్ఫార్మర్లండి మొత్తం అందరూ కూడాను. ఒక హీరోయిన్స్ కాదు మేము ఎవరు, ఏదో హీరోయిన్ ఉండాలన్నట్టు అది స్టోరీలో పార్ట్. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. అంటే ఒక ఏమంటారు, ఒక ఫార్మేట్ సెట్ చేసుకుని ఇక్కడ ఫైట్ రావాలి, ఇక్కడ సాంగ్ రావాలి, అందుకని ఏదో 11 songs పెట్టాం, అది కాదు. ఇది రెగ్యులర్ ఫార్మేట్ కాదు, ఇది హీరోయిన్ ఇక్కడ ఉండాలని చెప్పి 11 songs స్టోరీలో పార్ట్ మేము 11 songs ఉంటాయి. 11 songs ఉంటాయి. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు తెలియదు. అసలు స్టోరీతో పాటు వెళ్ళిపోతుంది. మీకు ఏంటంటే ఇక్కడ థియేటర్ లో కూర్చోబెట్టి ఒక కథ చెప్పినట్టు ఉంటది మీకు మొత్తం అంతా కూడా. మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ. పురుషోత్తపల్లి వస్తున్నారు ఎల్లుండి, అయితే పురుషోత్తపల్లి August 9th మేము కూడా వచ్చేస్తున్నాం అనమాట. పురుషోత్తపల్లి వెళ్ళిపోతారు ఇంకా. నైస్. సో ఫైనల్ గా అయితే మరి ప్రేక్షకులు సో కమిటీ కుర్రోళ్ళు అనే మూవీ చూడాలంటే మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ రఘు నువ్వు చెప్పు, ఎందుకు చూడాలి ఈ మూవీ అనేది? టెల్ మీ ద పర్ఫెక్ట్ రీజన్ టు ద ప్రేక్షకులు. August 9th కమిటీ కుర్రోళ్ళు మూవీ రిలీజ్ అవుతుందంటే మా 11 మందిలో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేట్ అయ్యే క్యారెక్టరు, లేకపోతే మీ ఫ్రెండ్సే మా 11 మందిలో ఉన్నట్టు మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ మీరు ఫీల్ అవుతారు, ఆ మిక్స్డ్ ఎమోషన్స్ మీరు మునిగి తేలాలనుకుంటే మీరు August 9th కమిటీ కుర్రోళ్ళు మూవీ చూడండి థియేటర్స్లో. సందీప్? సో ఇది కమిటీ కుర్రోళ్ళు అనేవారు ప్రతి ఊర్లోనే ఉంటారండి. ఏ జాతర వచ్చినా ఏ పండుగ వచ్చినా వాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటారు. అలా ఈ పురుషోత్తపల్లి అనే ఊరికి మా 11 మంది కమిటీ కుర్రోళ్ళం. ఇలా లైఫ్ కదండి, ఇది 6 ఏళ్ళ వయసు అప్పుడు నుండి 30 ఏళ్ళ వయసు వరకు డెఫినెట్లీ చూసినంతసేపు మీరు వాళ్ళ లైఫ్ వాళ్ళకి చూసుకున్నట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి, ఊర్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఇదంతా గోదావరి జిల్లాలో చేశాం కాబట్టి వాళ్ళు ఇంకా బాగా రిలేట్ చేసుకుంటారు సినిమా మొత్తాన్ని కూడా. ఇంకా 11 మంది కుర్రోళ్ళు ఒకదే ఉంటే ఇంకెంత ప్రేమలు ఉంటాయి, ఎంత గోల ఉంటుంది, ఎంత రచ్చ ఉంటుంది. ఇంకా జస్ట్ ఇమాజిన్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ చాలా మంచి సినిమా తీసామండి. August 9th వస్తున్నాం. సో శివ క్యారెక్టర్లో ఎంటర్టైన్ చేయబోతున్నాం అనమాట. రెండు ఉంటాయండి. రెండు ఉంటాయా? ఓకే. ఓ మణికంఠ గారు, అరే అలియాస్ చిన్నోడు, మీకు ఈ సినిమా థియేటర్కి వెళ్ళినాక ఇంటర్వెల్కి స్నాక్స్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలి, అసలు వెళ్ళకూడదు కూడా అర్థం కాదు. అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తున్నాడు. బయటికి వెళ్ళాలి, ఇక్కడే కూర్చోవాలనేట్టు ఉంటుంది. ఇంటర్వెల్కే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు.
ఇంటర్వెల్ కి టాలీవుడ్ షేక్ అయింది కన్ఫర్మ్. సినిమా మొత్తం అయ్యే ఎండ్ కార్డ్కి సౌత్ ఆర్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి. యాక్చువల్గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంత గొప్పగా రావడం కారణం విజయ్ మాస్టర్ గారు. అంటే మా సినిమాలో అనుకున్నట్టు కాకుండా ఇంకా గొప్పగా రావడం అదొక సీన్ ఒకటి అనమాట. అది దాని ముందు సీన్ కూడా ఆయన అసలు చేస్తారు అనుకోలే, ఓజికి చేస్తున్నాడు ఆయన work. ఆయన పెద్ద పెద్ద స్టార్స్ తో చేసిన ఆయన మాకు రావడం మాకు గ్రేట్ ఆపర్చునిటీ అండి మా అందరికి కూడా. ఆయనతో వర్క్ చేయడం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. ఏంటి అసలు ఏం ప్లాన్ చేశారు అసలు నాకు అర్థం కావట్లేదు. సెట్ లో ఉంటే టైగర్ ఉన్నట్టు ఉండేదండి నిజంగా. ఆయన చెప్పే విధానం చాలా కూల్ గా ఉండి చాలా 5 days సైలెంట్. ఫైట్ సీక్వెన్స్ అది చెప్తా కదా ఇంటర్వెల్ కి మొత్తం అసలు. ఏం చేస్తున్నారు మీరు? ఏం ప్లాన్ చేశారు? అంటే ఇంటర్వెల్ కి ఏంటి స్టోరీ రివీల్ అయిపోద్ది ఇంకెక్కువ చెప్తే. కాదు, ఇంటర్వెల్ కే ఒక బాంబు పేలుస్తా అంటున్నారు, మరి క్లైమాక్స్ ఇంకో పెద్ద బాంబు పేలుస్తా అంటున్నారు. సో ఏదో ఇది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన క్యారెక్టర్ అంటే కంటెంట్ లానే ఉంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. తనకైతే మసాలా మొత్తానికి బిర్యానీ వాసన చూపించి బిర్యానీ పెట్టకుండా తీసుకొని పోయినట్టుంది ఇప్పుడైతే మా పొజిషన్. 2 రోజులు అండి, 2 రోజులు అంతే. యా, ఆగస్ట్ 9th కమిటీ కరోల్ మూవీ రిలీజ్ అవుతుంది, థియేటర్స్ లో చూడండి. ఇలాంటి మహానుభావులన్నా చేసింది అది మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యేలాగా మా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే బాగానా లేకపోతే మంచిగానే చెడగానా చెప్పు. బాగా మహానుభావులుగా మీరు మళ్ళీ కాల్ చేస్తారు ఇంకో ఇంటర్వ్యూ అవుతా అని. మొదటి సరిగ్గా రాలేదు ఇంకోటి. సరే, అసలు మీరు ఏ సాంగ్ ఆ రోజులు మళ్ళీ రావు అంటే నాస్టాలజీ మూమెంట్స్ గురించి అడుగుతున్నాడు, అయిపోయినా సరే మీరు ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ అనేది మీరు ఎంతలా కనెక్ట్ అయ్యారు? చాలా బాగా కనెక్ట్. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే మీరు ఇంతకుముందు విలేజ్ లో ఏమన్నా మీ రిలేటివ్స్ ఎవరైనా అమ్మమ్మ నాన్నమ్మ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? యా, ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు కాబట్టే సో ఆ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకున్నాము. ఇంకా ఏంటంటే యూజువల్గా ఆ సాంగ్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మన ఇన్స్టాగ్రామ్లలో కొన్ని జస్ట్ ఫొటోస్తోనే మనకు చూసాం, కానీ మీరేం చేశారంటే దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తూ సాంగ్స్లో కన్వర్ట్ చేశారు. దట్ వాస్ వెరీ వెరీ నైస్. ప్రతి మూమెంట్ కూడా ఎంటర్టైనింగ్గానే కనిపిస్తూ ఉంది. మొత్తానికి అయితే సో చాలా బాగా మంచి మంచి విషయాలు అనేది కూడా మా ప్రేక్షకులు కూడా చాలా చక్కగా చెప్పేశారు. 3 of you ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకోసం అంటే ఆ టీజర్ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాను. అంత కాన్ఫిడెంట్గా మేము కూడా ఉన్నాం అనమాట. ఆల్ ద బెస్ట్ గైస్. అది కమిటీ కుర్రోళ్ళ సందడి. మరి వాళ్ళు మాటల్లోనే విన్నాం కదా, మరి ఇంటర్వెల్లో ఏదో ప్లాన్ చేశారు, క్లైమాక్స్లో ఏదో పెద్దగా ప్లాన్ చేశారు, అందరూ మాట్లాడుకునేటట్టు అని చెప్పేసి మనకు చిన్న చిన్న క్లూస్తో మాత్రం ఇచ్చేశారు. మూవీ అయితే అందరు కుర్రోళ్ళకు బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి మూవీ August 9th రిలీజ్ అవబోతుంది. అదే కమిటీ కుర్రోళ్ళు. మరి థియేటర్లో కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.